Hello friends, welcome to 23rd November Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 23rd November హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనకి స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్. నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అండర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫ్ అయితే లభిస్తుంది. మన యొక్క యాప్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా ప్రతి కోర్స్ మీద కూడా మీకు 20% ఆఫ్ అయితే లభిస్తుంది. ఈ యొక్క ఆఫర్ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా. ఎస్, సిమిలర్లీ యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 35,000, బట్ నవంబర్ ఆఫర్ అండర్లో మీకు కేవలం 28,000కి మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫీ కూడా మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. సో యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే తీసుకుంటాము. లెట్ us సీ ద అజెండా. మెయిన్లీ మనం ఇవాళ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది ఎజెండా చూద్దాము. దెన్ వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వన్, స్పీకర్ షుడ్ సెటిల్ ద డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ ఇన్ ఎ రీజనబుల్ టైం. సంథింగ్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్ గురించి మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. తెలంగాణ హైకోర్టు అయితే కనుక మనకు చెప్పడం జరుగుతుంది. సో దాని సంగతి ఏంటి అనేటువంటిది చూద్దాం. సెకండ్ వన్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ keeps mpox at highest alert level as the number of cases are rising. So the World Health Organization వాళ్ళు మనకి ఈ యొక్క ఎంపాక్స్ని హైయెస్ట్ అలర్ట్ లెవెల్లో మనకైతే కనుక ప్లేస్ చేయడం జరిగింది. సో ద పబ్లిక్ హెల్త్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీగా కూడా మనకి డిక్లేర్ చేశారు. థర్డ్ వన్, ఇరాన్ టు లాంచ్ ద అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ ఇన్ రెస్పాన్స్ టు UN న్యూక్లియర్ వాచ్డాగ్ సెన్సర్ గురించి మనం చూస్తాము. ఇవాళ మనకి పబ్లిష్ అయినటువంటి ఎడిటోరియల్ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే బిగ్ టెక్ డామినెన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, వీటి గురించి. డెమోక్రటైజింగ్ ద ఏఐ నీడ్స్ ఎ రాడికల్లీ డిఫరెంట్ అప్రోచ్ అనేటువంటి ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. కోర్ట్ ఫ్లాగ్స్ ద lapses in implementation of GRAP4 curbs in Delhi. So something related to that of air quality related aspect గురించి. Then there is something called GRAP అంటారు, Graded Response Action Plan గురించి మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా మనకి టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్ని అయితే కనుక నోటిఫై చేశారు. ఆ రూల్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తామండి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ వీ విల్ కవర్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. అండ్ ఇంకా రిమైనింగ్ ఆర్టికల్స్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయబడడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, UAE వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలియన్స్ అనేటువంటి దాన్ని మనకి అట్ COP29 సమిట్ క్రియేట్ చేశారు. సో దీని సంగతి ఏంటో మనం స్టడీ చేయాలి. అండ్ న్యూఢిల్లీలో గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ అయితే రీసెంట్గా జరిగింది. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. దెన్ ఇన్ స్పేస్ అని చెప్పి మనకి న్యూస్లో ఉంది, డ్రైవింగ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ద ఇండియాస్ స్పేస్ సెక్టార్. మన యొక్క స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ యొక్క పార్టిసిపేషన్ని ఎన్హాన్స్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీ ఇన్ స్పేస్ రీసెంట్గా న్యూస్లో ఉంది. వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ ఇట్. గురు ఘాసీదాస్ Tamor Pingla Tiger Reserve was recently designated in the Chhattisgarh protected areas. Like for example Tiger Reserves, Elephant Reserves, Biosphere Reserves, ఇవన్నీ కూడా యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోనే కాదు రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. రష్యా వీటోస్ ద UN రెజల్యూషన్ ఆన్ సూదాన్ కాన్ఫ్లిక్ట్ గురించి కూడా మనం స్టడీ చేస్తామండి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాము. నౌ లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, స్పీకర్ షుడ్ సెటిల్ డిస్క్వాలిఫికేషన్ ప్లీజ్ ఇన్ ద రీజనబుల్ టైం అని చెప్పేసి మనకి తెలంగాణ హైకోర్టు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఏంటి, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అయ్యాయి అటు ద పార్లమెంట్లో, లేకపోతే కనుక స్టేట్ లెవెల్లో, స్టేట్ లెజిస్లేచర్స్ మనకి సెంట్రల్ లెవెల్లో లెజిస్లేచర్ని పార్లమెంట్ అని పిలుస్తాము. స్టేట్ లెవెల్లో లెజిస్లేచర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మనం పిలవడం జరుగుతుంది. అయితే కొన్ని స్టేట్స్లో మనకి కౌన్సిల్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్టేట్స్లో ఓన్లీ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీనే ఉంది. ఇప్పుడు పార్లమెంట్కి తీసుకుంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ లోక్సభ హియర్,
లోక్సభలో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి పార్టీ నుంచి కంటెస్ట్ చేసి, మొన్నే మనకి 2024లో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కదండి. ఎక్స్ అనేటువంటి పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఈ ఎక్స్ అనేటువంటి పార్టీ నుంచి విన్ అయిన తరువాత వై అనే పార్టీకి మనకి స్విచ్ అయిపోతే కనుక ఎలాగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్లో ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఉన్నారు. ఈ క్యాండిడేట్ మనకి ఎక్స్ అనేటువంటి పార్టీ నుంచి ఏం చేస్తున్నారు అంటే కంటెస్ట్ చేస్తున్నారు. నాది ఎక్స్ అనే పార్టీ, దయచేసి నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే కనుక మీ యొక్క అందరి ప్రాబ్లమ్స్ కూడా నేనైతే కనుక పరిష్కరిస్తాను, నా నియోజకవర్గం గురించే నేనైతే కనుక ఫైట్ చేస్తాను, ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి గురించి, ఇక్కడ పావర్టీని ఎలిమినేట్ చేస్తాను, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తాను, విమెన్ సేఫ్టీ పెంచుతాను అని రకరకాల ప్రామిసెస్ చేస్తారు. ప్రామిసెస్ చేసిన తర్వాత ఎక్స్ అనేటువంటి పార్టీ నుంచి విన్ అయినటువంటి పర్సన్ ఎలక్ట్ అయిపోతారు, మనకి ఏంటంటే హౌస్లోకి వెళ్ళిపోతారు, లోక్సభలోకి. నౌ హీ విల్ బి స్విచ్చింగ్ టు ద అదర్ పార్టీ కాల్డ్ యాజ్ వై అనేటువంటి పార్టీకి మనకి స్విచ్ అయిపోవడం జరుగుతుంటుంది. ఇలా ఆయారాం గయారాం అనేటువంటివి కూడా మనకి ట్రెండ్స్ చాలా నడిచాయి. ఈ రోజుకి కూడా చాలామంది అలా స్విచ్ అవుతూ ఉంటారు. ఇలా స్విచ్ అవ్వడాన్ని మనం ఏమంటామంటే డిఫెక్షన్ అని పిలుస్తాం. We call it as defection. That means defecting from one party to another party after elections. ఎలక్షన్స్ అయిన తర్వాత, విన్ అయిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మనకి స్విచ్ అవ్వడం. ఈ యొక్క డిఫెక్షన్స్ వల్ల ఏమవుతుంది, మనకి ఇప్పుడు గవర్నమెంట్ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది పడిపోతుంది. బికాజ్ ఎందుకంటే కొంతమంది సపోర్ట్ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సపోర్ట్ ఉన్నారనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. బట్ వీళ్ళందరూ కలిసి వేరే అపోజిషన్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, స్టెబిలిటీ అనేటువంటిది పడిపోతుంది. అలాగే పీపుల్ యొక్క ట్రస్ట్ అనేటువంటిది వీళ్ళు కోల్పోతారు. సో ఈ పలానా క్యాండిడేట్ కన్నా కూడా ఆ పలానా పార్టీని చూసి మనకి ఏంటంటే ఓటు వేయడం జరుగుతుంది. సో దాన్ని మనకి ఏంటంటే ఎలక్షన్స్ అయిన తర్వాత పార్టీ స్విచ్ అయిపోవడం వల్ల సో పీపుల్ యొక్క ట్రస్ట్ని వాళ్ళు ఏంటంటే కనుక కోల్పోతారు. ఎస్, ఈ కాంటెక్స్ట్లో ఈ డిఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేయాలి, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి, పీపుల్ యొక్క నమ్మకాలని పోగొట్టకూడదు అన్న ఉద్దేశంతో మరి డిఫెక్షన్కి ఆపోజిట్ కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి దాన్ని మనం తీసుకుని రావడం జరిగిందండి. యాంటీ డిఫెక్షన్ లా మనకి 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ న్యూ షెడ్యూల్, 10th షెడ్యూల్ అనేటువంటి దాన్ని మనకి యాడ్ చేయబడడం జరిగింది. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగిన రోజులు ఉన్నాయి. అలాగే యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ మెన్షన్డ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అయితే కనుక ఉన్నాయి. సో ద 10th షెడ్యూల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ మనకి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఇప్పుడు ఈ 10th షెడ్యూల్ అండర్లో ఇలా ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి స్విచ్ అయిపోయినప్పుడు, డిఫెక్ట్ అయిపోయినప్పుడు మనకేంటంటే దట్ కెన్ బీ ఇన్ ఎనీ ఫామ్, వాలంటరీగా తను ఏంటంటే కనుక మెంబర్షిప్ను వదిలేసుకోవచ్చు. ఇలా కొన్ని సెపరేట్ గ్రౌండ్స్ ఉన్నాయండి, ఆ యొక్క గ్రౌండ్స్ కూడా మనం చూద్దాము. అయితే వాళ్ళని ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు, మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద స్పీకర్, రాదర్ దాన్ స్పీకర్ ఐ కెన్ సే దట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే మనకు ఉంటారో, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ స్పీకర్ ఇన్ ద కేస్ ఆఫ్ లోక్సభ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కి అంటే స్పీకర్ ఆఫ్ దట్ పర్టికులర్ హౌస్ విల్ హ్యావ్ ద పవర్ టు డిస్క్వాలిఫై దట్ పర్టికులర్ పర్సన్. సో డిఫెక్ట్ అయ్యారు అని చెప్పేసి యాంటీ డిఫెక్షన్ లాని వైలేట్ చేస్తున్నందుకు గాను ఈ యొక్క స్పీకర్ హ్యాస్ ద పవర్ టు డిస్క్వాలిఫై దట్ పర్టికులర్ పర్సన్. ఇక్కడ చిన్న లూప్ హోల్ ఉంది. ఏంటో లూప్ హోల్ అంటే డిస్క్వాలిఫై ఎవరు చేస్తారు, స్పీకర్ అయితే కనుక చేస్తారు. దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ టైం పీరియడ్ అండి. లా మనకి ఎటువంటి ఫిక్స్డ్ టైం పీరియడ్ ఫిక్స్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్, ఒక మెంబర్ ఆఫ్ ద హౌస్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి డిఫెక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ని ఏ రోజైతే డిఫెక్ట్ అయ్యాడో ఆ రోజు నుంచి పలానా టైం వరకు, అంటే లెట్స్ సే 1 month ఆర్ లెట్స్ సే 2 monthsలో మనము డిస్క్వాలిఫై చేయాలి అనేటువంటి ప్రొవిజన్ ఏమీ లేదు మనకి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిలే ఇన్ డిస్క్వాలిఫికేషన్స్.
డిలే ఇన్ డిస్క్వాలిఫికేషన్స్. సో స్పీకర్స్ ఏం చేస్తుంటారంటే పర్టికులర్ పర్సన్ని మనకి డిస్క్వాలిఫై చెయ్యకుండా సో దాని మీద అలా కూర్చుంటారనమాట. ఆ పర్టికులర్ ఫైల్ మీద ఎటు తేల్చకుండా అలా కూర్చోవడం జరుగుతుంది. దానివల్ల ద పర్పస్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ స్పీకర్ కొన్ని కేసెస్లో ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు, మరికొన్ని కేసెస్లో అసలు డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి ప్రొవిజన్స్ని కూడా మనకు మాట్లాడరు. ఎప్పుడెప్పుడు ఏ విధంగా చేస్తారు? సో స్పీకర్ విల్ ఆల్సో బిలాంగ్ టు రూలింగ్ పార్టీ, రైట్? ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ ఏదైతే ఆ స్టేట్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ రూలింగ్ పార్టీలోకి వస్తున్నారనుకోండి, సో స్పీకర్ ఏంటంటే అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చెయ్యరు. అలా కాకుండా రూలింగ్ పార్టీలోంచి బయటికి అపోజిషన్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇమీడియట్లీ ఆన్ ద నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్, సో దట్ స్పీకర్ విల్ డిస్క్వాలిఫై ద అదర్ పర్సన్. సో దేర్ ఈజ్ ఏ బయాస్ అనేటువంటిది మనకి స్పీకర్ కనబరుస్తూ ఉంటారు. దీన్నే సుప్రీంకోర్టు చాలా ఇన్స్టెన్సెస్లో ఈ యొక్క టైం ఫ్రేమ్ గురించి అండ్ అలాగే ఈ యొక్క బయాస్ గురించి ద స్పీకర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ హౌస్ షుడ్ యాక్ట్ ఇంపార్షియల్గా ట్రాన్స్పరెంట్గా న్యూట్రల్గా ఫంక్షన్ చేయాలి అని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మనకి చెప్పుకుంటూ ఏమొస్తుందంటే కనుక అసలు ఈ పవర్ని స్పీకర్ నుంచి తీసేసి వేరే ఏదైనా ఒక ఇండిపెండెంట్ బాడీని కన్స్టిట్యూట్ చేసి వాళ్ళని మనకి ఏంటంటే కనుక డిస్క్వాలిఫై చేసే పవర్ వాళ్ళకి ఇస్తే దట్ మే బీ ఎ రైట్ మూవ్ అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలాసార్లు తన యొక్క ఒపీనియన్ని మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. సో ఇంపార్టెంట్ రూలింగ్ పాయింట్స్ ఏంటి? స్పీకర్ షుడ్ యాక్ట్ ఇంపార్షియల్లీ. స్పీకర్ చేతిలోనే ఈ పవర్ని అట్టే పెట్టినా కూడా హీ షుడ్ యాక్ట్ ఇంపార్షియల్లీ అండ్ దేర్ షుడ్ బి ఏ ఫిక్స్డ్ టైం పీరియడ్. లెట్స్ సే సుప్రీం కోర్ట్ ఇన్ వేరియస్ ఇన్స్టెన్సెస్ హెస్ సెడ్ ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ విత్ ఇన్ 3 months లోపల. ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ అది రూలింగ్ పార్టీలోకి వస్తున్నా, రూలింగ్ పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతున్నా, విత్ ఇన్ 3 months ఆ పర్టికులర్ పర్సన్ హౌస్ మెంబర్ యొక్క ఇదిని డిస్క్వాలిఫికేషన్ ప్లీని ఇమీడియట్గా మనకి ఏంటంటే హ్యావ్ టు అడ్రస్ ఇట్ అనేటువంటి దాని మీద కూడా మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి తెలంగాణ హైకోర్టు కూడా అదే మాట అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. ద తెలంగాణ హైకోర్టు ఆన్ ఫ్రైడే సెడ్ the speaker should settle within a reasonable time period the disqualification petition of 3 MLAs who moved from BRS to the Congress early this year. We are not concerned about parties and the BRS aina Congress aina BJP aina. We are not into politics. We are entering into polity. ఆ విషయాలు మనకి తెలిస్తే చాలు. ఇక్కడ మనకి స్పీకర్కి పవర్ ఉంటుంది. ఒక పర్టికులర్ మెంబర్ని డిఫెక్ట్ అయినట్లయితే కనుక డిస్క్వాలిఫై చేసేటువంటి పవరు. దెన్ కమ్స్ ఈజ్ ఇట్ ఫైనల్ ఆర్ విల్ ఇట్ హ్యావ్ ద జ్యుడిషియల్ రివ్యూ? అంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా అనేటువంటిది మళ్ళీ జ్యుడిషియరీ చూడగలిగేటువంటి, సుప్రీంకోర్టు చూడగలిగేటువంటి పవర్ ఉంటుందా ఉండదా? ఎస్, స్పీకర్స్ డెసిషన్ విల్ బీ సబ్జెక్టెడ్ టు దట్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ యాజ్ వెల్. అంటే స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్ సో వాళ్ళ ఇష్టానుసారం మనకి తీసుకోకూడదు. సో హీ హ్యాస్ టు టేక్ ఇట్ న్యూట్రల్లీ. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనకైతే కనుక ఉండడం జరుగుతుంది. స్పీకర్ ఈ ఇన్స్టెన్స్లో ఒకటి ఈ విధంగా తన యొక్క డిస్క్రిషన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది మనీ బిల్ విషయంలో కూడా స్పీకర్ మనకి ఏంటంటే ఏం చేస్తూ ఉంటారంటే దే విల్ మిస్యూజ్ ఇట్. ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ మనీ బిల్ యాజ్ వెల్ ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ విచ్ ఇస్ ఫైనల్ అండి. ఈ కాంటెక్స్ట్లో కూడా మనకి సో ఇట్ ఈస్ ద సేమ్ స్పీకర్ విచ్ విల్ డిసైడ్ వెదర్ ఏ పర్టికులర్ బిల్ ఈజ్ ఏ మనీ బిల్ ఆర్ నాట్ అనేటువంటిది కూడా మనకి స్పీకరే డిసైడ్ చేస్తారండి అండర్ ఆర్టికల్ నెంబర్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. And the decision of the speaker in this case also final. There are various instances నార్మల్ బిల్ని కూడా మనకి మనీ బిల్గా కేటగరైజ్ చేసి డిక్లేర్ చేసినటువంటి రోజులు అయితే కనుక ఉన్నాయి. వై దే డూ ఇట్? వై? బికాస్ ఇన్ ఆర్డర్ టు బైపాస్ ద అదర్ హౌస్, ఇన్ ఆర్డర్ టు బైపాస్ ద రాజ్యసభని బైపాస్ చేయడానికి మనకి అలా క్యారీ అవుట్ చేస్తారు. ఈ 2 instances whether with respect to disqualification or with respect to money bill, we should understand that the office of speaker is very important institution. It has to function impartially. ఎటువంటి బయాస్ లేకుండా, ఎటువంటి పార్షియాలిటీ లేకుండా మనకైతే కనుక ఫంక్షన్ చేయాలి అనేటువంటిది ఇక్కడ ఆలోచన. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ మళ్ళీ కొత్తగా మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముండదు. జస్ట్ ఐ హ్యావ్ ఏ క్విక్ వాక్ త్రూ. The Telangana High Court directed the Assembly Speaker
to decide on the disqualification petitions of 3 MLAs under anti-defection law, emphasizing the need to settle such cases within a reasonable time frame. ఇందాక మనం అనుకుంటున్నాం కదా, సో రీజనబుల్ టైం పీరియడ్ అనేటువంటిది ఉండాలి. సో దట్ విత్ ఇన్ దట్ పర్టికులర్ విండో ఓన్లీ హీ హ్యాస్ టు డిసైడ్ వెదర్ టు డిస్క్వాలిఫై ఆర్ నాట్. The Telangana High Court has set aside a single judge order and directed the Speaker to decide the disqualification pleas expeditiously. It emphasized adhering to the 10th schedule of the Constitution and considering the pending period of the pleas. The court has referenced that whereas various Supreme Court judgments which advocated that there should be a time-bound decisions in the defection cases in order to uphold the legislative assembly's stability and as well as tenure. Legislative assembly యొక్క stability and as well as tenure ని మనం uphold చేయాలి అని అంటే కనుక we have to, the speaker ఎవరైతే ఉన్నారో he has to decide the cases as soon as possible. The defection అయిన వెంటనే మనకి immediately he has to act అని చెప్పేసి మనకి చెప్తున్నారు. And again while acting he has to be impartial. యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఏ షెడ్యూల్ని మనకి యాడ్ చేశారండి? 10th షెడ్యూల్. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. టు ప్రివెంట్ దేన్ని ప్రివెంట్ చేయడానికి? డిఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి? గవర్నమెంట్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి. It was enacted as the 10th schedule via the 52nd Amendment Act 1985 to prevent the defections and ensure the government's stability. And it provides the grounds for disqualification as well. Like for example, ఎవరైనా కూడా వాలంటరీలీ గివింగ్ అప్ ద పార్టీ మెంబర్షిప్, ఒకవేళ తన యొక్క పార్టీని మనకు వాలంటరీలీ విడిచిపెట్టినట్లయితే కనుక అప్పుడు కూడా మనకి ఆ పర్టికులర్ పర్సన్ని మనం డిస్క్వాలిఫై అయితే కనుక చేయొచ్చు. హియర్ ఫార్మల్ రిజిగ్నేషనే అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ హిజ్ యాక్షన్స్ ఇన్ ద పబ్లిక్ స్పియర్ ఈజ్ ఇన్ సచ్ ఏ వే దట్ తన యొక్క యాక్టివిటీస్ మనకి ఏంటంటే కనుక తన యొక్క పార్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ని విడిచిపెట్టి వేరే పార్టీకి సంబంధించి వర్క్ చేస్తున్నారు అని అనుకోండి, అప్పుడు కూడా దాన్ని మనము వాలంటరీలీ మెంబర్షిప్గానే మనం కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ఓటింగ్ ఎగెనిస్ట్ ద పార్టీస్ డైరెక్షన్స్ వితౌట్ ద ప్రయర్ అప్రూవల్. సో పార్టీ చెప్పినటువంటి డైరెక్షన్స్ లేదా విప్ అంటారు. సో ద విప్ చెప్పినటువంటి డైరెక్షన్స్ని ఫాలో అవ్వకుండా సో కంప్లీట్లీ ఎగెనిస్ట్గా ఓట్ చేయడము, అప్పుడు కూడా మనం ఏంటంటే కనుక హీ ఈజ్ నాట్ లాయల్ టు హిస్ పర్టికులర్ పార్టీ. అండ్ ఇండిపెండెంట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ జాయినింగ్ ద పొలిటికల్ పార్టీస్. అంటే ముందు ఏ పార్టీతోటి కంటెస్ట్ చేయకుండా ఇండిపెండెంట్గా ఎలక్ట్ అవుతారు. బట్ అయిన తర్వాత ఒక్కసారి ఎలక్ట్ అయిపోయిన తర్వాత దే విల్ మూవ్ ఇన్ టు ద జాయిన్ ఇన్ టు ద అదర్ పార్టీస్, అప్పుడు కూడా మనకి డిస్క్వాలిఫై అయితే కనుక చేయొచ్చు. What is the role of speaker here? Who has the authority? It is the speaker who has the authority. And what is the role he plays? The speaker will act as adjudicating authority in the disqualification cases. Decisions are subject to the judicial review, but the law does not prescribe a specific timeline for the speaker to act. స్పీకర్ చెప్పినటువంటి డెసిషన్స్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ, బట్ కానీ ఎటువంటి టైం పీరియడ్ ఫిక్స్ చేయలేదు. అంటే ఎప్పుడు లోపల మనం ఆ పలానా పర్టికులర్ పర్సన్ యొక్క డిస్క్వాలిఫికేషన్ ప్లీని అడ్రస్ చేయాలి అనేటువంటిది. దేర్ఫోర్ దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ నీడ్, దెర్ ఈస్ ఎ డైర్ నెసెసిటీ దట్ ఆల్ ఓవర్ ద కంట్రీ వీ హ్యావ్ టు ఫిక్స్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్. సో దట్ విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్ ఓన్లీ దట్ కన్సర్న్డ్ స్పీకర్ హ్యాస్ టు యాక్ట్ is the important point అండి. I hope this was the first important article, GS paper 2 పాలిటీ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించినటువంటిది. తెలంగాణ హైకోర్టు రీసెంట్గా మనకి ఈ యొక్క రీజనబుల్ టైంలో మనకైతే కనుక అడ్రస్ చేయాలి అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us move forward to the second one. WHO keeps mpox, the monkeypox virus center, which is caused by monkeypox virus, at highest alert level because the number of cases are rising. The World Health Organization said it has decided to keep the alert for the mpox epidemic at its highest level because the number of cases and the countries affected is rising. The decision was based upon the rising number and continuing geographic spread of cases, and there is a need to have a cohesive response undali అని చెప్పి. Now let us read some important points associated with that of the mpox కి సంబంధించి. The World Health Organization has maintained the highest alert level for the mpox epidemic because of due to the increasing number of cases globally and the wider spread of the disease.
The mpox epidemic continues to be classified as a public health emergency of international concern. మనకి రీసెంట్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క ఎంపాక్స్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా మనకి డిక్లేర్ చేశారు, క్లాసిఫై చేశారు. అలా డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది, మల్టిపుల్ కంట్రీస్ సో దే హ్యావ్ టు కొలాబరేట్, దే ఆల్ షుడ్ కమ్ ఆన్ టు ద సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కొలాబరేట్ అయ్యి ఆ పర్టికులర్ ఎపిడమిక్ని మనం ఏంటంటే కనుక ఫర్దర్ ఇంటెన్సిఫై అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత. The decision will reflect the rising number of cases and the expanding geographic spread of this particular disease. Now, ఇప్పుడు అసలు ఎంపాక్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఎంపాక్స్ అనేటువంటిది ఏంటి, ఎలా కాజ్ అవుతుంది? ఎంపాక్స్ ఈజ్ ఏ వైరల్ జూనోటిక్ డిసీజ్ అండి. జూనోటిక్ డిసీజ్ ఆ పేరులోనే ఉంది. డిసీజ్ దట్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. We call it as zoonotic disease అంటారు. ఇట్ ఈస్ కాజ్డ్ బై ద మంకీ పాక్స్ వైరస్, ఎంపాక్స్ అంటాం సింపుల్గా. వి కాల్ ఇట్ యాజ్ ఎంపాక్స్ ఆర్ మంకీ పాక్స్ వైరస్ ద్వారా మనకి కాజ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా హ్యూమన్స్కి ఎఫెక్ట్ అయినట్టుగా 1970లో మనకి ఐడెంటిఫై చేశారు. దీన్ని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇట్స్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. మనకి ఈవెన్ జికా కూడా, మనకి జికా ఫారెస్ట్స్ అని చెప్పేసి ఉంటాయి ఆఫ్రికన్ కంట్రీస్లోనే. అక్కడి నుంచి మనం దీన్ని ఐడెంటిఫై చేయబడడం జరిగింది. అందుకని దాన్ని జికా వైరస్ అని చెప్పేసి పిలుస్తుంటారు. దీంట్లో 2 క్లాడ్స్ ఉంటాయండి. క్లాడ్స్ ఆర్ వేరియంట్స్ అంటాం. లైక్ క్లాడ్ 1 సెంట్రల్ ఆఫ్రికన్ రీజియన్, క్లాడ్ 2 వెస్ట్ ఆఫ్రికన్ రీజియన్. దీస్ ఆర్ 2 డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆర్ దీస్ ఆర్ యూ కెన్ సే 2 డిఫరెంట్ వేరియంట్స్ అని కూడా మనం చెప్పచ్చు. హ్యూమన్ టు హ్యూమన్, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనకి ఏంటంటే కనుక డైరెక్ట్గా ట్రాన్స్మిట్ అయితే అవుతుంది ఎంపాక్స్ అనేటువంటి వైరస్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా, లైక్ విత్ బాడీలీ ఫ్లూయిడ్స్ ఆర్ లెసియన్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి, అండ్ అలాగే ప్రొలాంగ్డ్ ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ ఇంక్లూడింగ్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కూడా మనకి వన్ పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఎంపాక్స్ అయితే జరుగుతుంది. ఇండైరెక్ట్గా కూడా మనకి స్ప్రెడ్ అవుతుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆ ఎఫెక్టెడ్ పర్సన్ ఉంటే కనుక వాళ్ళు వాడినటువంటి క్లోతింగ్ కానీ, వాళ్ళు వాడినటువంటి బెడ్ కానీ ఏదైనా కూడా కంటామినేటెడ్ విత్ దీస్ మెటీరియల్స్, సో దెన్ ఆల్సో సో ద వైరస్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ పర్సన్ టు అనదర్ పర్సన్. వచ్చినటువంటి పర్సన్కి మనకి ఎలా ఉంటుంది అని అంటే కనుక ర్యాషెస్ అనేటువంటివి వచ్చేస్తాయి, ఆర్ మ్యూకోసల్ లెషియన్స్ అని అంటారు. 2 to 4 వీక్స్ ఉంటాయి మనకి. ఆ తర్వాత ఫీవర్, హెడేక్, మజిల్ ఏక్, స్వోలెన్ లింఫ్ నోడ్స్, ఫెటీక్, ఇవన్నీ కూడా. ఎంపాక్స్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదండి. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్. ద మెయిన్లీ ఫోకస్ ఏంటంటే కనుక ఈ యొక్క సిమ్టమ్స్ని, వీటిల్ని కూడా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి ద రెగ్యులర్ కేర్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. WHO ఈజ్ కాలింగ్ ఫర్ ఏ that there should be a cohesive global strategy ఉండాలి to mitigate the outbreak and prevent the further spread of this particular virus అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి రీసెంట్గా చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. Yes. Then this was a second important article with respect to mpox that we are expected to know. Moving forward to the next article, Iran to launch the advanced centrifuges in response to United Nations nuclear watchdog censure is something the next important article we will look into. Yes, and something this article is related to that of nuclear development or some specifically nuclear weapon development. ఇప్పుడు కంట్రీస్ అన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ అవి కూడా తగ్గించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రపంచం మొత్తం చూసింది న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఎంత డిస్ట్రక్షన్ అనేటువంటిది కాజ్ అవుతుందో. బట్ ద కంట్రీ లైక్ టెహరాన్ మీద ఎలిగేషన్ ఏంటంటే టెహరాన్ ఈజ్ ట్రయింగ్ టు డెవలప్ ద న్యూక్లియర్ వెపన్స్, ఈవెన్ న్యూక్లియర్ బాంబ్స్ని కూడా మనకైతే కనుక తయారు చేస్తోంది. అందుకనే కావాల్సిన దానికంటే కూడా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్, యురేనియం ఎన్రిచ్మెంట్ని మనకి చేయడం జరుగుతోంది అని చెప్పి ఇరాన్ మీద ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ప్రపంచం మొత్తంలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేటువంటి ఒక డెడికేటెడ్ బాడీ ఉందండి. ఈ బాడీ ఏం చేస్తుందంటే ఎవరు కూడా ఇలా న్యూక్లియర్ వెపన్స్ అవి కూడా డెవలప్ చేయకుండా, స్టాక్ పైల్ చేయకుండా వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటుంది IAEA అనేటువంటి బాడీ. అండ్ ఈవెన్ రిక్వైర్డ్ ఇన్స్పెక్షన్స్ని కూడా మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ మీద ఈ ఎలిగేషన్స్ అయితే కనుక చేశారు. నవ్ ఇరాన్ ఈజ్ సేయింగ్ దట్ వీ విల్ సూన్ లాంచ్ ద అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ని మేమైతే కనుక లాంచ్ చేస్తాము అని చెప్తున్నారు, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం.
ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ JCPOA ఆర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేటువంటి దాన్ని మనకి సైన్ చేయబడడం జరిగిందండి. ఇరాన్ న్యూక్లియర్ డీల్. సో JCPOA అంటారు, విచ్ స్టాండ్స్ ఫర్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అర్థం. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. యురేనియంని ఎప్పుడైతే మనం ఎక్కువ ఎన్రిచ్ చేస్తామో, అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235 కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో అది మనకి మెయిన్లీ దేనికి ఉపయోగపడుతుందంటే ఇనీషియల్లీ ఎలక్ట్రిసిటీ జనరేషన్, సివిలియన్ పర్పసెస్కి ఉపయోగపడినా కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్, ఎక్కువ ప్యూరిటీ చేసే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఇట్ కెన్ బి ఈవెన్ యూజ్డ్ ఫర్ ద అటామిక్ బాంబ్స్ ఇవి తయారు చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ అదర్ వెస్ట్రన్ కంట్రీస్ లైక్ బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళందరూ కూడా ఇరాన్కి ఎగనెస్ట్గా అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. Iran to launch the advanced centrifuges in response to United Nations nuclear watchdog censure. Iran has recently announced the plans to launch advanced centrifuges following a resolution that is adopted by the IAEA, International Atomic Energy Agency, that criticized the Tehran for the lack of cooperation over its nuclear program. నౌ IAEA కూడా ఇరాన్ మీద ఎటువంటి ఎలిగేషన్స్ చేస్తుందంటే ఇరాన్ ఏ విధంలోని కూడా న్యూక్లియర్ ఆస్పెక్ట్స్లో కోఆపరేట్ చేయట్లేదు, లైక్ సైట్స్ని ఇన్స్పెక్ట్ చేయడం విషయంలోనూ, లేకపోతే ఈ ఆస్పెక్ట్స్లో మనకి ఇరాన్ తోటి కోఆపరేషన్ అనేటువంటిది చేయట్లేదు. ఇరాన్ ఈజ్ వైలేటింగ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ వెపన్స్ని అయితే కనుక తయారు చేస్తుంది అని దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇరాన్ని కార్నర్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. A censure motion was passed by the 19 out of 35 members of the IAEA's Board of Governors, including USA, UK, France and Germany. This resolution cited that Iran's inadequate cooperation with IAEA inspections and as well as the safeguards. Iran's response. What Iran ఏమంటుందంటే it is planning to introduce the advanced centrifuges. Centrifuges are basically the machines so which will be useful for uranium enrichment చేయడానికి ఉపయోగిస్తారు. Increasing the proportion of the fissile isotope material U-35 which is required for the nuclear fuel or weapons తయారు చేయడానికి. Iran claimed that its actions are within the framework of the existing agreements with that of the IAEA. సో ఇరాన్స్ న్యూక్లియర్ వెపన్స్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక JCPOA గురించి ఇంపార్టెంట్ పాయింట్, సెంట్రిఫ్యూజెస్ అనేటువంటివి ఏం చేస్తాయి అనేటువంటిది తెలియాలి. అండ్ దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ బాడీ కాల్డ్ యాజ్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గురించి మనం స్టడీ చేయాలండి. ద సేమ్ పాయింట్స్ ఇందాక మనం ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవి ఇక్కడ మనం మెన్షన్ చేసామో. IAEA అనేటువంటి బాడీ మనకి 1957లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాటమ్స్ ఫర్ పీస్ ఇనిషియేటివ్ అంటారు. Atoms for Peace Initiative. ఇది మనకి ఇట్ విల్ ప్రమోట్ ద పీస్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ యూసేజ్ వైల్ ప్రివెంటింగ్ ద న్యూక్లియర్ వెపన్స్ ప్రొలిఫరేషన్. న్యూక్లియర్ వెపన్స్ యొక్క ప్రొలిఫరేషన్ని తగ్గించడానికి, ప్రివెంట్ చేయడానికి, ప్రపంచం మొత్తంలో కూడా పీస్ని ప్రమోట్ చేయడానికి వర్క్ చేసేటువంటి ఏజెన్సీయే ఈ యొక్క IAEA. IAEA యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియాలో మనకు ఉన్నాయండి. దీంట్లో అరౌండ్ 178 మెంబర్ స్టేట్స్ ఉన్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద IAEA. ఇక్కడ మనకు అడుగుతుంటారు IAEA సేఫ్ గార్డ్స్కి సంబంధించి IAEAలో ఇండియా మెంబరా కాదా అని, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా మనకు అడుగుతారు. అండ్ IAEAకి 2005లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా మనకి వచ్చిందండి ఫర్ దేర్ గ్లోబల్ సెక్యూరిటీ, అంటే ఫర్ దేర్ కంట్రిబ్యూషన్స్, ఫర్ దేర్ ఎఫర్ట్స్. వాళ్ళ IAEA ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని గుర్తించి 2005లో మనము ఒక నోబెల్ పీస్ ప్రైజ్ని కూడా మనం కన్ఫర్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ రికగ్నిషన్. అండ్ మెంబర్షిప్ ఆస్పెక్ట్స్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అసలు IAEA అనేటువంటి సంస్థ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు న్యూస్లో ఎందుకు రీసెంట్గా ఉంది. ఇరాన్ ఈజ్ నౌ సేయింగ్ దట్ వీ విల్ డెవలప్ అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ని డెవలప్ చేస్తాం. ఈ అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజెస్ ఏం చేస్తాయి, దే విల్ బి యూస్ఫుల్ ఫర్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ క్యారీ అవుట్ చేస్తాయి. అంటే న్యూక్లియర్ యురేనియం 235 ఫిసైల్ మెటీరియల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తారు ఇక్కడ. ఎస్ అండి, దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Democratizing the artificial intelligence needs a radically different approach అని చెప్పేసి ఊర్వశి అనేజ మనకి ద ఫౌండర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ డిజిటల్ ఫ్యూచర్స్ ల్యాబ్ అయితే కనుక మనకి రాశారండి ఈ యొక్క ఆర్టికల్ని. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ఆర్టికల్.
ఎస్ అండి, డెమోక్రటైజింగ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీడ్స్ ఏ రాడికల్లీ డిఫరెంట్ అప్రోచ్ అని చెప్పి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ రోజున మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ ద బూమ్. సో వెరీ ఎల్ఎల్ఎమ్స్ అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేటువంటివి మనకి డిజైన్ చేస్తున్నారు. సో టుడేస్ సో కాల్డ్ చాట్ జీపీటీ ఈజ్ ఆల్సో బేస్డ్ అపాన్ వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉండేటువంటి చాట్ బాట్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంతా కూడా ఓన్లీ కొంతమంది చేతుల్లోనే, ఓన్లీ ఫ్యూ కంపెనీస్ హ్యాండ్స్లోనే మనకైతే కనుక ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ OpenAI. OpenAI is the founder of this ChatGPT. సో ChatGPTని మనకు తీసుకుని వచ్చినటువంటిది OpenAI. అలాగే ChatGPT ఒక్కటి మనకైతే తెలుసు, బట్ చాలా ఉన్నాయండి ఇలాంటివి. వీ హ్యావ్ జెమినీ అని చెప్పేసి ఉంది, వీ హ్యావ్ క్లౌడ్ 3.0. సో దేర్ ఆర్ సో మెనీ చాట్బాట్స్ లైక్ దిస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద టుడేస్ మార్కెట్. బట్ ఈ యొక్క చాట్బాట్స్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క డీప్ లెర్నింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇదంతా కూడా ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే, గూగుల్, మైక్రోసాఫ్ట్, OpenAI ఇలాంటి కంపెనీస్ దగ్గర మాత్రమే కాన్సన్ట్రేట్ అయిపోయి ఉన్నాయి. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా కంప్లీట్లీ వెనకబడిపోయి ఉన్నారు. నౌ మనం ఏం చేయాలంటే డెమోక్రటైజ్ చేయాలి. సో ఈ యొక్క బిగ్ టెక్స్ అంటారు వీటిని, ఈ యొక్క బిగ్ టెక్ డామినెన్స్ ఏదైతే ఉందో మనం తగ్గించి చిన్న చిన్న ప్లేయర్స్ని మనం అయితే కనుక అలౌ చేయాలి. వీటి యొక్క బెనిఫిట్స్ని అందరూ పొందే విధంగా మనం తయారు చేయాలి. ఇవి అందరూ తయారు చేసే విధంగా, డెవలప్ చేసే విధంగా మనం క్యాపబిలిటీని ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ ఈ ఆర్టికల్లో ఆథర్ యొక్క వ్యూ పాయింట్. మరి దాని గురించి గవర్నమెంట్ ఏం చేయట్లేదా అంటే గవర్నమెంట్ చేస్తోంది. ఏం చేస్తోంది గవర్నమెంట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డేటా సెట్స్ని క్రియేట్ చేస్తోంది. ఈ యొక్క డేటా సెట్స్ అన్నీ కూడా సో దట్ చిన్న స్టార్టప్స్ అవి యూస్ చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో. బట్ ఇలా క్రియేట్ చేసినటువంటి డేటా సెట్స్ కూడా ఈ బిగ్ టెక్ కంపెనీస్ అయితే కనుక యూస్ చేసుకుని ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ని మనకైతే కనుక తీసుకుని వస్తున్నారు. ఎందుకని బిగ్ టెక్ ఎంత రోబస్ట్గా, సో దే ఆర్ ఆల్వేస్ వై దే ఆర్ అహెడ్ అంటే కంప్యూటింగ్ పవర్ కావాల్సినటువంటి కంప్యూటింగ్ పవర్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా జెమినీ అనేటువంటి మోడల్ ఉందండి. జెమినీ అనేటువంటి మోడల్ని తయారు చేయాలి అంటే ఇట్ ఈస్ అ కాస్ట్లీ మోడల్. సో ద జెమినీ అల్ట్రా మనం తీసుకుంటే ఇట్ వాజ్ ద మోస్ట్ కాస్ట్లీ మోడల్, కాస్టింగ్ అబౌట్ $200 million టు ట్రైన్. సో మనకి పట్టినటువంటి కాస్ట్ ఎంత అంటే $200 million పడిందట కాస్ట్ దీనికి ట్రైన్ చేయడానికి. మరి ఇంకా నార్మల్ స్టార్టప్ ప్లేయర్స్ ఇంకెలా చేస్తారు? దట్ ఈస్ వాట్ ఈస్ ద అదర్స్ క్వశ్చన్ హియర్. అంత కంప్యూటింగ్ పవర్ లేదు. అండ్ ఆ కంప్యూటింగ్ పవర్ కూడా మళ్ళీ దానికి కూడా మనం ఏం చేస్తున్నాము, ఈ బిగ్ టెక్ ప్లాట్ఫామ్సే ప్రొవైడ్ చేస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP అంటారు, మైక్రోసాఫ్ట్ అజూర్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఈ మొత్తం ఎండ్ టు ఎండ్ సైకిల్ అంటే ఒక మోడల్ని ట్రైన్ చేయడము. సో ఓకే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ మనం తీసుకుంటే కనుక దాన్ని ట్రైన్ చేయడము, టెస్ట్ చేయడము, హైపర్ ట్యూనింగ్ చేయడము, ఇవన్నిటినీ కూడా మోడల్ రిఫైన్మెంట్, వీటిలన్నిటినీ కూడా మనము ఎండ్ టు ఎండ్ సైకిల్ ద్వారా ఈ యొక్క ప్లాట్ఫామ్సే మనకైతే కనుక అందజేయడం జరుగుతుంది. ఈ డెవలప్ చేసేటువంటి స్టార్టప్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క బిగ్ టెక్ ప్రొవైడ్ చేసేటువంటి ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళకే ఆ అప్లికేషన్ తయారు చేసినటువంటి అప్లికేషన్ని మళ్ళీ వాళ్ళకే సేల్ చేయాలి అనేదే ఎండ్ మోటోగా పెట్టుకుంటున్నాయి. దాని మూలన ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డామినెన్స్ ఇంకా పెరిగిపోతుంది. సో ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్? ఈ డామినెన్స్ని తగ్గించి ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డామినెన్స్ని తగ్గించి డెమోక్రటైజ్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి అంటే కనుక సో ద ఆథర్ హ్యాస్ సజెస్టెడ్ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద అజంప్షన్ దట్ ద బిగ్గర్ ద బెటర్. సో ద లార్జర్ ద బెటర్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి, అంటే ద మోర్ డేటా మీన్స్ సో ద మోర్ వెరీ గుడ్ అవుట్పుట్ అనే దాని నుంచి మనం బయటికి రావాలి. మనము డొమైన్ ఎక్స్పర్టీస్ని, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఎక్స్పీరియన్స్ని మనం యూస్ చేసుకుని చిన్న AI అప్లికేషన్స్ని మనం డిజైన్ చేయగలగాలి. సో డిజైన్ చేసి చిన్న మైక్రో ప్రాబ్లమ్స్ని అవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బి డెమోక్రటైజ్డ్. అండ్ ఈ యొక్క డీప్ లెర్నింగ్ అంటారండి, డీప్ లెర్నింగ్ బేస్డ్ మోడల్స్ అంటారు. డీప్ లెర్నింగ్ బేస్డ్ మోడల్స్ ఈ రోజున మనకి వాట్ నాట్ ఇన్ ఎవ్రీ సెక్టార్, లైక్ హెల్త్ సెక్టార్లో మనకైతే కనుక యూస్ చేస్తున్నాం మనం. హెల్త్ సెక్టారు, అగ్రికల్చరల్ సెక్టారు,
ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే కనుక లాస్ట్ టైం మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఇది కూడా మనకి ఈ వెనకాల అండర్లయింగ్ మోడల్ ఏంటంటే డీప్ లెర్నింగ్ అనేటువంటి మోడల్ని ఉపయోగించుకుని, డిఎల్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని మనకి ఆ మోడల్ అయితే కనుక ఫంక్షన్ చేస్తుందండి. ఎస్, సో మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే కనుక చిన్న చిన్న మోడల్స్ని డెవలప్ చేయాలి. వీటి మీద ఓవర్ రిలయన్స్ మనం తగ్గించాలి. గవర్నమెంట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా ప్రమోట్ చేయాలి, ఓపెన్ సోర్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కంప్యూటింగ్ పవర్ని స్టార్టప్స్కి ఎక్కువ ఇవ్వగలగాలి, ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క దాన్ని డెమోక్రటైజ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ అనేటువంటిది అన్నది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. డెమోక్రటైజింగ్ ద ఏఐ నీడ్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ రాడికల్ అప్రోచ్ మనకు ఉండాలి అనేది చెప్పడం జరుగుతుందండి. సో లెట్ us read some important points associated with this article. Democratizing the artificial intelligence needs a radically different approach. So the article by the Urvashi Anez highlights that there is a growing dominance of big tech companies in artificial intelligence ecosystem. Like for example, we have Microsoft, we have Google, we have OpenAI. ఇదంతా కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి వేల్ అండర్లోనే ఈ రోజున మనకు ఉన్నాయి. The author examines that the challenges which are posed by this dominance and emphasizes that there is a need for democratizing the artificial development. Artificial intelligence development అనేటువంటిది ఓన్లీ ఫ్యూ హ్యాండ్స్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ద బిగ్ ప్లేయర్ అన్నా స్మాల్ ప్లేయర్ అన్నా ఎవరికైనా కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్వల్ యాక్సెసిబిలిటీ అనేటువంటిది ఉండాలి. వైల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా ఆర్ మేకింగ్ ద ఎఫర్ట్స్ టు కౌంటర్ ద బిగ్ టెక్ ఇన్ఫ్లుయెన్స్ త్రూ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద సపోర్ట్ ఫర్ లోకల్ స్టార్టప్స్, దీస్ మెజర్స్ ఆర్ నాట్ సఫిషియంట్ టు అడ్రస్ ద అండర్లయింగ్ ఇష్యూస్. సో దేశాలు ఆల్రెడీ ఈ యొక్క బిగ్ టెక్ కంపెనీస్కి సంబంధించినటువంటి డామినెన్స్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించడానికి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ని అయితే కనుక తీసుకుని వస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకి పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడము, లేకపోతే లోకల్ స్టార్టప్స్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయడము. కానీ ఈ ఇనిషియేటివ్స్ మనకి సరిపోవట్లేదు. మనం ఇలా చేస్తున్నట్లయితే కనుక బిగ్ టెక్ కంపెనీస్ని మనం ఛాలెంజ్ చేయలేము. ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉండడం వల్ల అది బిగ్ టెక్ డామినెన్స్ని ఇంకా పెంచుతోంది తప్ప లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు అన్నది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. ఎస్, వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాస్ట్ బ్యారియర్. స్మాల్ స్టార్టప్ ప్లేయర్స్కి ద కాస్ట్ బ్యారియర్ ఈజ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే ఒక డీప్ లెర్నింగ్ మోడల్స్ని మనం డిజైన్ చేయాలంటే వాటికి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి చాలా కంప్యూటేషనల్ పవర్ కావాలి మనకి. సో మనం CPU వాడతాం కదా, GPUs వాడతారనమాట అక్కడ. సో ద ఫాస్టర్ ప్రాసెసింగ్ పవర్స్ కావాలి. అంత కంప్యూటేషనల్ పవర్ ఉంటే తప్ప ఆ మోడల్స్ని మనం ఏంటంటే కనుక అన్ని బిలియన్ పారామీటర్స్ మీద కూడా మనం ట్రైన్ చేయలేము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం ఏంటి? that is cost barrier. Building the deep learning model is computationally very expensive, limiting the participation of smaller players. ఫర్ ఇన్స్టెన్స్ జెమినీ ఆల్ట్రా మోడల్ని ఒక్కటిని ట్రైన్ చేయడానికి ఖర్చు అయింది $200 మిలియన్ల మనకి ఖర్చు అయింది. మరి ఇది స్టార్టప్ ప్లేయర్స్, స్మాల్ ప్లేయర్స్ ఎక్కడి నుంచి పెట్టుకుంటారు ఎంత ఫండింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కనుక? సెకండ్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపెండెన్స్. స్మాలర్ ఎంట్రెంట్స్ ఎవరైనా చిన్న చిన్న స్టార్టప్స్ ఒకవేళ వచ్చినా కూడా దే జస్ట్ రిలై అపాన్ ద బిగ్ టెక్ ఫర్ ద కంప్యూట్ క్రెడిట్స్ అండ్ టూల్స్, దేర్ బై రీఇన్ఫోర్సింగ్ ద బిగ్ టెక్స్ పొజిషన్. అంటే మార్కెట్లో ఎవరైనా ఒక కొత్త మోడల్ని డెవలప్ చేయడానికి వచ్చినా కూడా వాళ్ళకి మరీ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా, ఆ కంప్యూటేషనల్ పవర్ అది కావాలి. మళ్ళీ అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ బిగ్ టెక్ కంపెనీసే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అట్ ఏ కాస్ట్ కంప్యూట్ క్రెడిట్స్ని మనం పర్చేస్ చేయాలి. సో దాని ద్వారా మనకు ఆ పవర్, ఆ కంప్యూటేషనల్ పవర్ని, ఆ కెపాసిటీని మనం యూటిలైజ్ చేసుకుని మనం మోడల్స్ని తయారు చేయొచ్చు. అండ్ దెన్ కమ్స్ డేటా మోనోపోలీ. సో ఈ రోజున బిగ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ మనం తీసుకుంటే డేటా మోనోపలైజింగ్లో, డేటా ఇంటెలిజెన్స్లో దే ఆర్ ఆన్ ద టాప్ మోస్ట్. Big tech companies are leveraging the vast data streams and advanced analytics, thereby giving them a competitive edge in AI innovation. Many small AI firms, they ultimately aim to sell it to big tech, further entrenching its dominance. Issues with that of public initiatives. పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మనకి గవర్నమెంట్ తీసుకొస్తున్నా కూడా దే ఆర్ ఆఫెన్ ఫాల్ షార్ట్ ఇన్ క్రియేటింగ్ ద ఈక్విటబుల్ కాంపిటీషన్. Open data initiatives are susceptible to commercial capture, thereby favoring the well-favored big tech firms over the small players. గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ మోడల్ని మనం ట్రైన్ చేయాలి అని అంటే డేటా సెట్స్ కావాలండి.
డేటా సెట్ కావాలి మనకి. ఈ యొక్క డేటా సెట్స్ని గవర్నమెంట్ ఫ్రీగా ఓపెన్ సోర్స్గా ప్రొవైడ్ చేస్తున్నా కూడా అవి కూడా మనకి ఎవరికి అడ్వాంటేజ్ అవుతున్నాయంట, బిగ్ టెక్ ఫర్మ్స్కే అడ్వాంటేజ్ అవుతున్నాయి. సో ఓన్లీ దీస్ బిగ్ టెక్ కంపెనీస్ ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సో ఏమవ్వాలి? There should be a shift in the AI research. The dominance of deep learning has sidelined the alternative approaches to that of artificial intelligence development. Industry players are increasingly influencing the disaster of the direction of AI research, diminishing the academic role. The Global Development Compact, this is very important అండి. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెడ్ గవర్నెన్స్ గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. డిస్పైట్ ఇట్స్ పొటెన్షియల్ ఫెయిల్డ్ టు అడ్రస్ ద నీడ్ ఫర్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ దట్ ఆఫ్ ద ఏఐ డెవలప్మెంట్. సో ఆథర్ చెప్పేటువంటి సజెషన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు అడాప్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ థియరీ ఆఫ్ చేంజ్ని మనం అయితే కనుక అడాప్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న అప్లికేషన్స్ని ముందు మనం చేయాలి. ఛాంపియన్ ద స్మాల్ ఏఐ, స్మాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ చిన్న చిన్న అప్లికేషన్స్ని మనం అయితే కనుక డిజైన్ చేయాలి అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. Then leverage the historical insights. He draws parallels with fields like medicine and aviation where hypothesis testing has historically driven the progress. సో ఓవరాల్గా ఈ యొక్క బిగ్ టెక్ డామినెన్స్ని మనం తగ్గించాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ దెమ్. గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి కంప్యూటేషనల్ పవర్ని ఇవ్వాలి. అండ్ అలాగనే మనకి ఈ యొక్క ట్రెడిషనల్ పద్ధతులు మనకి ఏంటంటే స్మాల్ ఏఐని మనం డెవలప్ చేయాలి. డోంట్ ఆల్వేస్ థింక్ ఒక పర్టికులర్ మోడల్ని మనం డెవలప్ చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ డేటా అనేది మనకు ఆలోచించద్దు. యూజ్ ద ఎక్స్పీరియన్స్, డొమైన్ ఎక్స్పర్టీస్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ యూజ్ చేయండి. యూజ్ చేసి చిన్న చిన్న మోడల్స్ని, చిన్న చిన్న అప్లికేషన్స్ని తయారు చేసుకుంటూ దెన్ స్లోలీ వీ విల్ మూవ్ ఆన్ టు డెమోక్రటైజ్ ద ఏఐ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అన్నది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి ఇక్కడ. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Court flags the lapses in the implementation of the GRAP curbs in the Delhi. Yes, the next one. Court flags the lapses in implementation of the GRAP 4 curbs in Delhi అని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారండి. GRAP స్టాండ్స్ ఫర్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అర్థం. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఈ యొక్క గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మనం తీసుకుంటే ఇది నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCRలో మనకి ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. దీస్ ఆర్ బేసికల్లీ సింపుల్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్. సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు వీటిల్ని? దెర్ ఈజ్ ఎ బాడీ కాల్డ్ యాజ్ CAQM, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ అనేటువంటి బాడీ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. దీస్ ఆర్ ద ఎమర్జెన్సీ మెజర్స్. ఏం చేస్తారు ఎమర్జెన్సీ మెజర్స్లో? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ క్రాకర్స్ని బ్యాన్ చేయడము, లేకపోతే మనకి ఏంటంటే కనుక పార్కింగ్ ఫీజుని పెంచేయడము, అండ్ అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎంకరేజ్ చేయడము, మోర్ అండ్ మోర్ మెట్రోస్ని, మోర్ అండ్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచడము, అండ్ పీపుల్ అందరికీ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేసి దయచేసి మీ ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోండి, పొల్యూషన్ని తగ్గించండి అని చెప్పడం, వాటర్ స్ప్రింక్లింగ్ చేయడం, ఈ డస్ట్ అంతటిని క్లియర్ చేయడం, ఇలా రకరకాల మెజర్స్ తీసుకుంటారు. వీటిల్లో స్టేజెస్ ఉంటాయన్నమాట. ఎలాగా? GRAP స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఎయిర్ క్వాలిటీ ఢిల్లీలో ఏ విధంగా ఉంది అన్న దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని ఆ పలానా స్టేజ్ని మనకి ట్రిగ్గర్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్వాలిటీ కొంత మేనేజబుల్ లెవెల్స్లోనే ఉంది బట్ స్టిల్ ఎక్కువగానే ఉంది అనుకోండి, స్టేజ్ 1 అంటే GRAP స్టేజ్ 1. లేదు కొంత పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, దెన్ స్టేజ్ 2ని ట్రిగ్గర్ చేస్తారు. స్టేజెస్ వెళ్ళే కొద్దీ అర్థం ఏంటంటే రిస్ట్రిక్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అలాగ స్టేజ్ 3 అండ్ ఇప్పుడు స్టేజ్ 4ని కూడా మనకి రీసెంట్గా ఇన్వోక్ చేశారు, విచ్ బేసికల్లీ మీన్ దాట్ ద పొల్యూషన్ లెవెల్స్ ఆర్ అట్ అలారమింగ్ లెవెల్స్లో, చాలా హై లెవెల్స్లో మనకు ఉన్నాయి. దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తారు? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQIని ఆధారంగా చేసుకుని మనకి యొక్క పొల్యూషన్ లెవెల్స్ని ఆధారంగా చేసుకుని ఏ స్టేజ్ని ట్రిగ్గర్ చేయాలి అనేటువంటిది CAQM వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు
సుప్రీంకోర్టు ఏమంటుందంటే జిఆర్ఏపీ స్టేజ్ 4 ట్రిగ్గర్ చేశారు, బట్ కానీ జిఆర్ఏపీ స్టేజ్ 4లో ఉండేటువంటి కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఢిల్లీ గవర్నమెంట్ కానీ ఢిల్లీ పోలీస్ కానీ వీళ్ళు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే దెర్ ఆర్ అరౌండ్ 100 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. ఈ 100 ఎంట్రీ పాయింట్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లైక్ అరౌండ్ 113 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి. వాటిల్లో 100 ఎంట్రీ పాయింట్స్ని అసలు దేర్ ఈజ్ నో సూపర్విజన్ లేదు వీటి మీద. అందువలన ఏమవుతుందంటే హెవీలీ పొల్యూటింగ్ వెహికల్స్, ట్రక్స్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఢిల్లీలోకి ఎంటర్ అయిపోతున్నాయి ఈ యొక్క అన్మ్యాన్డ్ ఎంట్రీ పాయింట్స్ ద్వారా. దాని మూలాన ఏమవుతుందంటే 50% ఆఫ్ ద పొల్యూషన్ వీటి వల్లే మనకి కాజ్ అవుతుంది. హ్యాడ్ ఇట్ బీన్ ఢిల్లీ గవర్నమెంట్ ఇంతకుముందు ఈ యొక్క ఎంట్రీ పాయింట్స్ని స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టి హెవీలీ పొల్యూటింగ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఢిల్లీలోకి ఎంటర్ చేయకుండా, హెవీ వెహికల్స్ని ఎంటర్ చేయకుండా ఉండుంటే కనుక మనకి పొల్యూషన్ లెవెల్స్ కొంత తగ్గుంటాయి. బట్ కానీ ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఇంప్లిమెంట్ the restrictions which are imposed under the GRAP. అదే రాసే చూడండి. The court is flagging the lapses in implementation of GRAP 4 curbs in the New Delhi National Capital Region లో. అందుకని ఇప్పుడు కోర్టు ఏం చేసిందంటే కొంతమందిని కోర్టు కమిషనర్స్ని అపాయింట్ చేశారు. యంగ్ అడ్వకేట్స్ని కోర్టు కమిషనర్స్గా అపాయింట్ చేసి వెళ్ళి ఆ బార్డర్ చెక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్టడీ క్యారీ అవుట్ చేసి కోర్టుకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయండి. లైక్ ఎన్నెన్ని వెహికల్స్, హెవీ పొల్యూటింగ్ వెహికల్స్ ఎన్నెన్ని ఎంటర్ అయిపోతున్నాయి అనేటువంటిది అంతటినీ కూడా ఒక రిపోర్ట్గా తయారు చేసి సో చెప్పండి, అప్పుడు దాన్ని బట్టి మేము డెసిషన్ తీసుకుంటాము అని చెప్పి సుప్రీంకోర్టు మనకి చెప్తోందండి. ఎస్, సో ద జిఆర్ఏపీ అంటే ఏంటి, సిఏక్యూఎం అంటే ఏంటి, వాట్ ఆర్ దీస్ ఎమర్జెన్సీ మెజర్స్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలియాలి. లెట్ us read a few important points. The Supreme Court recently flagged the lapses in the enforcing the Graded Response Action Plan GRAP 4 restrictions in Delhi, focusing on failure of authorities to prevent the polluting vehicles from entering the national capital. Supreme Court observations ఏంటంటే it criticized the Delhi government and police for leaving the 100 out of 113 border entry points unmanned, leading to the entry of the banned heavy vehicles and as well as the trucks. బ్యాన్ అయిపోయినటువంటి వెహికల్స్ అన్నీ కూడా మీరు సరైన సూపర్విజన్ లేకుండా, సరైన విజిలెన్స్ లేకపోవడం వలన ఈ ఎంట్రీ పాయింట్స్ నుంచి వెహికల్స్ అన్నీ కూడా ఢిల్లీలోకి ఎంటర్ అయిపోయాయి. ఇలా ఎంటర్ అయిపోవడం వలన మనకి ఏంటంటే వీటి నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ ఇవి కూడా మనకి ఎయిర్ క్వాలిటీని ఇంకా డిటారియేట్ చేసేస్తున్నాయి ఫర్దర్గా. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్, యు ఆర్ అకౌంటబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు ఢిల్లీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తుందండి ఇక్కడ. ఇట్ ఆర్డర్డ్ దట్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్లూడింగ్ చెక్ పాయింట్స్, CCTV monitoring and as well as deployment of personnel to manage the entry points. GRAP గురించి ఒక 4 పాయింట్లు మనం రాసుకుంటే, దీస్ ఆర్ సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ డిజైన్డ్ టు ప్రివెంట్ ద ఫర్దర్ డిటారియేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ వెన్ ఇట్ క్రాసెస్ స్పెసిఫిక్ థ్రెషోల్డ్స్ ఇన్ ద ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్. ఇట్ ఈస్ ఎ రీజియన్ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ ఢిల్లీ NCR విచ్ ఎయిమ్స్ టు కంట్రోల్ ద ఎయిర్ పొల్యూషన్ బేస్డ్ అపాన్ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఏం చేస్తారంటే ఆ సిమిలర్ స్టేజ్ మెజర్స్ని మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. అసలు ఎప్పుడు వచ్చింది మనకి ఇది అని అంటే కనుక ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 2016 ఫాలోయింగ్ ద కేస్ ఆఫ్ MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. 2016లో MC మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తర్వాత సో సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క GRAP అనేటువంటి దాన్ని అప్రూవ్ చేశారు. ఆ తర్వాత 2017లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని మనకి ఇష్యూ చేశారండి. GRAP was formally notified in 2017 and initially implemented by Environment Pollution Prevention and Control Authority EPCA. GRAP అనేటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి EPCA అనేటువంటి బాడీ మనకి ఇంప్లిమెంట్ చేసేది ఈ యొక్క ప్రొవిజన్స్ అన్నింటినీ కూడా. EPCA స్టాండ్స్ ఫర్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోల్ అథారిటీ అంటారు. దెన్ 2021లో వచ్చేసరికి ఏమైందంటే పార్లమెంట్ ఏం ఫీల్ అయిందంటే ఈ యొక్క EPCA అనేటువంటి బాడీ ఏదైతే ఉందో ఇది అవుట్డేటెడ్ అయిపోయింది, మనం కొత్త బాడీని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఒక యాక్ట్ని మనకి తీసుకొచ్చారు. దాని పేరే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్ట్, CAQM యాక్ట్ 2021.
From 2021 onwards, GRAP has been implemented by the CAQM. Previously, EPCA was responsible for overseeing GRAP, but it is dissolved and now replaced by the CAQM in 2020-21. 2020లో ఈపీసీఎన్ తీసేసి సిఏక్యూఎం పెట్టారు. సిఏక్యూఎం రెస్పాన్సిబిలిటీ ఏంటి? జిఆర్ఏపీని ఇంప్లిమెంట్ చేయడం. జిఆర్ఏపీ అంటే ఏంటి? గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని అర్థం. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అండి. ఆపరేషనల్ మెకానిజం మనకు తీసుకుంటే ఎలాగ మనకి తెలుస్తుంది అని అంటే, దేని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఆ పలానా ట్రిగ్గర్ చేస్తారు. దే రిలై అపాన్ ఎయిర్ క్వాలిటీ ఫోర్కాస్ట్స్ అండ్ మెటీరాలజికల్ డేటా దట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ అండ్ ద ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. వీళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. స్పెసిఫిక్ మెజర్స్ విల్ బి యాక్టివేటెడ్ బేస్డ్ అపాన్ ఏక్యూఐ లెవెల్స్. ఇందాక మనం అనుకున్నాం కదా, లైక్ జిఆర్ఏపీ 4 అని చెప్పేసి. జిఆర్ఏపీ స్టేజెస్ ఏమేమి ఉన్నాయన్నది మనం చూద్దాం ఇప్పుడు. స్టేజ్ 1, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201 నుంచి 300 వరకు ఉంటే దాన్ని మనం పూర్ కేటగిరీ అని పిలుస్తాము. ఎప్పుడైతే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ స్టేజ్లో ఉందో అప్పుడు స్టేజ్ 1ని మనకి ట్రిగ్గర్ చేస్తారు. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో 201 నుంచి 300 మధ్యలో ఉందనుకోండి, అప్పుడు స్టేజ్ 1ని మనకి ట్రిగ్గర్ చేస్తారు. స్టేజ్ 1 ఏం చేస్తారంటే, స్టేజ్ 1లో ఏమేమి మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, బ్యాన్ ఆన్ డీజిల్ అండ్ పెట్రోల్ వెహికల్స్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 years 15 year old వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ బ్యాన్ చేయాలి. ఎవరు వాడకూడదు అనమాట ఢిల్లీ రోడ్స్లో అప్పుడు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డస్ట్ కంట్రోల్ మెజర్స్, బ్యాన్ ఆన్ వేస్ట్ బర్నింగ్. ఎవరు కూడా వేస్ట్ని బర్న్ చేయడం కానీ లేకపోతే చెయ్యకూడదు. అండ్ అలాగే డస్ట్ కంట్రోల్ మెజర్స్ని మనకి ఎన్ఫోర్స్ చేస్తారు. ఇవన్నీ స్టేజ్ 1లో. స్టేజ్ 2, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 301 నుంచి 400 మధ్యలో ఉన్నప్పుడు క్వాలిటీని మనకి ఏంటంటే వెరీ పూర్గా మనం కన్సిడర్ చేస్తాము. అప్పుడు స్టేజ్ 2 ట్రిగ్గర్ అవుతుంది. అంటే స్టేజ్ 2లో ఉండేటువంటి మెజర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్ 2 ఇంప్లిమెంట్ చేశారు కదా అని స్టేజ్ 1 ఆగిపోదండి. స్టేజ్ 1తో పాటుగా స్టేజ్ 2 ఇంప్లిమెంట్ చేస్తారు. క్యుములేటివ్ అంటారు దాన్ని. ఇక్కడ ఏం చేస్తాము, పర్టికులర్లీ పొల్యూషన్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోకస్ చేస్తాం. డీజిల్ జనరేటర్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కంప్లీట్లీ రెగ్యులేట్ చేస్తాం. కుదిరితే వాటన్నిటిని కూడా ఆపేస్తాం. దెన్ కమ్స్ స్టేజ్ 3, 401 నుంచి 450 వరకు దాన్ని మనం సివియర్ అనే కేటగిరీ పిలుస్తాము. ఈ కేటగిరీలో ఏక్యూఐ ఉంటే మనం దాన్ని స్టేజ్ 3 ఇంప్లిమెంట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు BS3 పెట్రోల్ అండ్ BS4 డీజిల్ 4-wheelers ఇన్ సమ్ ఏరియాస్ని సస్పెండ్ చేసేస్తాం. ప్రైమరీ స్కూల్ క్లాసెస్ అన్నీ సస్పెండ్ చేసేస్తాము. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మనం రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాం వాటి మీద. ఇప్పుడు మీరు చూస్తుంటే చూడండి, వెళ్ళే కొద్దీ మెజర్స్ ఏమైపోతాయంటే స్ట్రిక్ట్ మెజర్స్ అయిపోతాయి అన్నమాట. స్టేజ్ 4 చూద్దాం. ఇంక ఫైనల్ స్టేజ్ ఇది. ఏక్యూఐ గ్రేటర్ దాన్ 450 ఉంటుంది. సివియర్ ప్లస్ అంటారు. ఇది స్టేజ్ 4 మనకి ఈ కేటగిరీకి వచ్చేస్తే కనుక అప్పుడు స్టేజ్ 4లో మెజర్స్ దగ్గర చేస్తారు. ఎంట్రీ బ్యాన్ ఆన్ 4-wheelers విచ్ ఆర్ రిజిస్టర్డ్ అవుట్ సైడ్ ఢిల్లీ అన్లెస్ దే ఆర్ ఎలక్ట్రిక్, CNG ఆర్ BS6 డీజిల్ వెహికల్స్. ఒకవేళ స్టేజ్ 4 మనకి ట్రిగ్గర్ చేస్తే ఫస్ట్ తీసుకునే మెజర్ ఏంటంటే, ఢిల్లీలోకి అవుట్ సైడ్ ద ఢిల్లీ రిజిస్టర్ అయినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలౌ చెయ్యరు. స్పెసిఫికల్లీ ఒకవేళ అలౌ చేయాలంటే అవి ఎలక్ట్రిక్ అన్న అయ్యి ఉండాలి, CNG అయ్యి ఉండాలి, లేదా BS6 డీజిల్ ఇంజిన్స్ అయ్యి ఉండాలి. అంతే తప్ప హెవీలీ పొల్యూటింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ కూడా ఎటువంటి ఎంట్రీ చెయ్యరు. ఇప్పుడు ఇదే పాయింట్ మీదన సుప్రీంకోర్టు ఢిల్లీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తోంది. ఏమని? GRAPని 4ని ట్రిగ్గర్ చేశాము, ఎయిర్ క్వాలిటీ వెరీ సివియర్ ప్లస్ కేటగిరీలో ఉంది. మరి ఇలా ఉన్నప్పుడు మీరు ఆ బార్డర్లో మన ఢిల్లీలోకి ఎంటర్ అవ్వకుండా వెహికల్స్ని చూసుకోవాలి కదా. మీరు సరైన విజిలెన్స్, సరైన సూపర్విజన్ లేకపోవడం మూలాన హెవీలీ పొల్యూటింగ్ వెహికల్స్ అన్నీ మన ఢిల్లీలోకి వచ్చేసాయి, NCRలోకి. సో దట్ మీన్స్ ఈ మెజర్ని ప్రాపర్గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయనట్టే కదా అని క్రిటిసైజ్ చేస్తుంది. నాన్ ఎసెన్షియల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఆపేస్తారండి ఈ స్టేజ్ వచ్చినప్పుడు. సో వీ హ్యావ్ దిస్ బాడీ కాల్డ్ యాజ్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్, CAQM అంటారండి. ఇది మనకి 2020లో ఫార్మ్ అయింది టు రీప్లేస్ ద EPCA ఫర్ బెటర్ కోఆర్డినేషన్ అండ్ డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ద ఎయిర్ క్వాలిటీ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఈ బాడీ యొక్క పని ఏంటి? ఇట్ కోఆర్డినేట్ విత్ స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ద ఢిల్లీ, హర్యానా, UP అండ్ రాజస్థాన్ ఫర్ ద GRAP రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్. It ensures compliance with the Supreme Court's orders on that of the pollution control. So pollution control related Supreme Court ఇచ్చేటువంటి ఆర్డర్స్కి it has to be compliant enough. ఓవరాల్గా ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్
చేయడానికి వర్క్ చేసేటువంటి బాడీయే ఈ యొక్క CAQM. ఎప్పుడైనా సరే ఎయిర్ క్వాలిటీ మన యొక్క కంట్రోల్ దాటిపోతున్నప్పుడు ఈ యొక్క GRAP ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని ట్రిగ్గర్ చేసి మళ్ళీ ఎయిర్ క్వాలిటీ డిటారియేట్ అయిపోతున్నటువంటి ఎయిర్ క్వాలిటీని మళ్ళీ మనము ఎన్హాన్స్ చేస్తామండి దీని అండర్లో. I hope you have understood this article. Let us move to the next one. Government notifies the టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్గా నోటిఫై చేశారు. ద సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ ద టెలికామ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్ విచ్ ఎయిమ్ టు సేఫ్ గార్డ్ అవర్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సర్వీసెస్. సో రీసెంట్లీ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క బాల్టిక్ సీ దగ్గర ఎస్టర్డేస్ క్లాస్లో మనం చూసామండి, ఈ యొక్క కమ్యూనికేషన్ కేబుల్స్ అనేటువంటివి మనకి కట్ ఆఫ్ అయిపోయాయి, కమ్యూనికేషన్ అవుటేజ్ వచ్చేసింది యాజ్ ఏ రిజల్ట్. అందుకని మన కంట్రీలో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కమ్యూనికేషన్ ని ప్రొటెక్ట్ చేయడం గురించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే నోటిఫై చేసింది. లైక్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ అనేటువంటివి ఈ ఆర్టికల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, లైక్ ఏ సిరీస్ ఆఫ్ మెజర్స్ ఏమేంటంటే స్పెసిఫైడ్ టైమ్ లైన్స్ ఫర్ ద టెలికామ్ ఎంటిటీస్ టు రిపోర్ట్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అండ్ మేక్ డిస్క్లోజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ఉన్నాయి కదా మనకి, టెలికామ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇమీడియట్గా ఆ యొక్క ఎంటిటీ వితిన్ 6 hours లోపల సెంట్రల్ గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. లైక్ ఏం జరిగింది, డ్యామేజ్ ఏం జరిగింది, డిస్క్రిప్షన్ ఆఫ్ సచ్ ఇన్సిడెంట్, మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ వితిన్ 24 hours ఎంతమంది యూజర్స్ అనేటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు, ఏ డ్యూరేషన్ ఏంటి, జియోగ్రఫికల్ ఏరియా ఏంటి, ఎంతవరకు ఈ యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ ద నెట్వర్క్ సర్వీస్ ఎఫెక్ట్ అయ్యింది అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి చెప్పాలి టెలికామ్ ఎంటిటీస్ అనేటువంటివి. అండ్ దీస్ రూల్స్ ఆల్సో ఎంపవర్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ ఇట్స్ ఆథరైజ్డ్ ఏజెన్సీ టు సీక్ ద ట్రాఫిక్ డేటా అండ్ ఎనీ అదర్ డేటా లైక్ ఫ్రమ్ ఏ టెలికామ్ ఎంటిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ టెలికామ్ ఎంటిటీస్ని ఏ విధమైనటువంటి ట్రాఫిక్ రిలేటెడ్ డేటా అంటే మెసేజెస్లో కంటెంట్ ఏముంది అనేటువంటిది అడగకూడదు. అది తప్ప మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే సైబర్ సెక్యూరిటీని మనకి ఏంటంటే హార్మ్ చేస్తాయో అవన్నీ రిలేటెడ్ డేటా అంతా కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ యొక్క టెలికామ్ ఎంటిటీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలండి. సో అండ్ అలాగే ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎక్విప్మెంట్ దట్ హ్యాస్ అన్ IMEI నెంబర్ ఉంటుందో వాటికి విల్ రిజిస్టర్ ద నెంబర్ ఆఫ్ సచ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా విత్ ద గవర్నమెంట్ బిఫోర్ ద ఫస్ట్ సేల్ ఆఫ్ సచ్ ఎక్విప్మెంట్ సేల్ అవ్వక ముందుగానే ఆ యొక్క నెంబర్ ఏంటి అనేటువంటి దాన్ని గవర్నమెంట్ తోటి ఫస్ట్ మనకి ఏంటంటే కనుక షేర్ చేయాలి, రిజిస్టర్ అయితే కనుక చేయాలి అని చెప్పేసి మనకి ఈ టెలికామ్ రూల్స్ అయితే చెప్తున్నాయండి. ఈ సైబర్ సెక్యూరిటీ టెలికామ్ రిలేటెడ్ రూల్స్ ఏంటంటే ఓవరాల్గా మన కంట్రీలో ఈ యొక్క కమ్యూనికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ డేటా అంతటిని కూడా ప్రొటెక్ట్ చేయడం గురించి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చింది. The central government has notified new telecom cybersecurity rules to safeguard our communication networks and services in India. These rules mandated that reporting of security incidents ni report cheyali and outline the specific responsibilities for telecom entities in order to enhance the cyber security. Telecom entities must report cyber security incidents to the central government within 6 hours of detection. డిటెక్ట్ చేసినటువంటి ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగినటువంటి అప్పటి నుంచి 6 hours లోపల సెంట్రల్ గవర్నమెంట్కి ఇమీడియట్గా ఇంటిమేట్ చేయాలి. దే మస్ట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అపాన్ ద ఎఫెక్టెడ్ సిస్టమ్స్ ఏంటి అండ్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఏంటి అనేటువంటివన్నీ క్లియర్గా ఎలాబరేట్ చేయాలి. దెన్ వితిన్ 24 hours లోపల అది అయిపోతుంది. నెక్స్ట్ 24 hours లోపల ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ మస్ట్ సబ్మిట్ అడిషనల్ డీటెయిల్స్ లైక్ ఎంతమంది యూజర్స్ ఎఫెక్ట్ అయ్యారు, డ్యూరేషన్ అండ్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ద ఇంపాక్ట్ ఎంత జరిగింది, ఫంక్షనల్ ఇంపాక్ట్ ఆన్ ద నెట్వర్క్ ఆర్ సర్వీస్ ఏంటి, రెమెడియల్ మెజర్స్ ఆ టెలికామ్ ఎంటిటీ ఏమేమి తీసుకుంది అనేటువంటివన్నీ 24 hours లోపల ఆ టెలికామ్ ఎంటిటీ గవర్నమెంట్కి మనకి రిపోర్ట్ అయితే చేయాలి. దెన్ the central government or its any authorized agency can seek the traffic data and excluding the content of the messages. So a messages ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి కంటెంట్ని అడగకూడదు బికాస్ ఇట్ వైలేట్స్ ద రైట్ టు ప్రైవసీ విచ్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. అది తప్ప మిగతా ట్రాఫిక్ రిలేటెడ్ డేటా అంతా కూడా ఫ్రమ్ టెలికామ్ ఎంటిటీస్ని అయితే అడగచ్చు ఫర్ సైబర్ సెక్యూరిటీ పర్పసెస్ గురించి. అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో విత్ IMEI నెంబర్స్ దే మస్ట్ రిజిస్టర్ దేర్ డివైజెస్ విత్ ద గవర్నమెంట్ బిఫోర్ సెల్లింగ్ దెమ్ ఇన్ ఇండియా. సేల్ చెయ్యక ముందుగానే గవర్నమెంట్ తోటి ఆ IMEI నెంబర్ ఏంటి అనేటువంటివన్నీ కూడా రిజిస్టర్ చేయాలి. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి యొక్క రూల్స్? దీస్ రూల్స్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ బై రిక్వైరింగ్ ద టైమ్లీ రిపోర్టింగ్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్.
Department of Telecommunication is responsible for implementing these cybersecurity rules and ensuring compliance by telecom operators. It oversees telecom regulations and works to maintain the integrity of the communication networks in India. Yes, Andy. So these are the important points with respect to this article that we are expected to know. Yes, these are the important articles. Now it's the time for today's question, Andy. Consider the following statements about International Atomic Energy Agency. It is founded in 1957 under the Atoms for Peace Initiative. Okay, that was the first point. Then comes second point. It is headquartered in Geneva, Switzerland. Second point. Third point. India is not a member of IAEA. అయితే దీంట్లో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఓన్లీ వన్, ఓన్లీ టూ, ఆల్ త్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నన్ ఆఫ్ ది అబౌవ్. ఎన్ని అని అడుగుతున్నారండి, ఏవేంటి అని అడగట్లేదు. ఎన్ని స్టేట్మెంట్స్ వీటిల్లో కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓన్లీ వన్, ఒక్కటే కరెక్టా మూడిట్లో, లేకపోతే రెండే కరెక్టా, లేకపోతే మూడు కరెక్టనా, లేదా ఏది కరెక్ట్ కాదా? ఇఫ్ యూ నో ద ఆన్సర్ బై నౌ, యూ హ్యావ్ ఆల్రెడీ నో, మీకు ఆల్రెడీ తెలుసు ఆన్సర్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ it and share it to your friends. Yes friends, that's it. These are the important points with respect to 23rd November Daily Hindu News Analysis. Let's meet again in the next news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.